స్క్రీన్ కనపడుతుందా? ఇంకా స్టార్ట్ అవ్వలే అన్న. ఓకే, సో మనం మొన్నటి వరకు జస్ట్ అంటే ఎస్ఈఓ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం, ఆన్ పేజ్ మాట్లాడుకున్నాం మొన్న లాస్ట్ వీక్ అంతా. ఓకేనా? అయితే మనం ఇప్పుడు ఈ రోజు స్టార్ట్ చేసే టాపిక్ ఏంటంటే కొత్త టాపిక్ అన్నమాట, ఆఫ్ పేజ్. ఎస్ఈఓ ఆఫ్ పేజ్. స్క్రీన్ కనపడుతుందా ఇప్పుడు? లేదండి, ఇంకా జస్ట్ రాజ్ కుమార్ ఇస్ రికార్డింగ్ ద కాల్ అని ఒకటి అనిపిస్తుంది. ఓకే, మళ్ళీ షేర్ చేస్తున్నాను చూడు. ఇప్పుడు ఇప్పుడు వచ్చిందన్న. ఇప్పుడు వచ్చిందా? రైట్. ఇప్పుడు మనం ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఎస్ఈఓలో సెకండ్ పార్ట్ అన్నమాట. ఓకేనా? ఫస్ట్ పార్ట్ డిస్కస్ చేసాం, సెకండ్ పార్ట్ మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ప్యూర్గా ప్రమోషనల్ యాక్టివిటీసే పవన్ మనం మాట్లాడుతుంది. మనం ఎస్ఈఓ ఆన్ పేజ్లో ఏంటంటే వెబ్సైట్కి ప్రమోషన్కి కావాల్సిన, అంటే వెబ్సైట్ ప్రమోట్ చేయడానికి కావాల్సిన ఇన్పుట్స్ అన్ని అక్కడ గ్యాదర్ చేసుకున్నాం మనం. ఓకేనా? ఓకే. తర్వాత అన్ని ఇవన్నీ అంటే ఈ లిస్ట్ అంతా ఇచ్చేసాం అనుకో, ఇది ఇంత ఇస్తే ఎస్ఈఓ ఆన్ పేజ్ పూర్తి అయిపోయినట్టు. ఇంక ఇవే ఉంటాయి యాక్టివిటీస్. ఓకేనా? ప్రతి వెబ్సైట్ కి ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చేసేసిన తర్వాత 1 by 1 చెక్ లిస్ట్ పెట్టుకోవాలి మనం. ఓకేనా? చెక్ లిస్ట్ పెట్టుకొని మెటా ట్యాగ్స్, టైటిల్స్ అన్ని ఇచ్చామా లేదా, డిస్క్రిప్షన్ ఇచ్చామా లేదా, ఆల్ ట్యాగ్స్ ఇచ్చా, ఇదంతా 1 by 1 చెక్ లిస్ట్ పెట్టుకుంటూ జాగ్రత్తగా చేసుకోవాలి మనం. ఓకేనా? అక్కడికి దాన్ని పూర్తి అయిపోయింది అనేది. కాల్ టు యాక్షన్ ఇది అవ్వలే అనుకుంటా కదన్నా. రివ్యూస్ అండ్ కామెంట్స్ వరకు అయింది మనకి. కాల్ టు యాక్షన్ అయింది. లెటెంట్ సిమాంటిక్ కీవర్డ్ గూగుల్ మ్యాప్స్ కూడా అయింది. కాల్ టు యాక్షన్ అంటే మనకి ఇప్పుడు వెబ్సైట్ లో ఫోన్ నెంబర్, గూగుల్లో ఫోన్ నెంబర్ పెట్టాలని మాట్లాడుకున్నాం, గుర్తుందా? మ్యాప్స్ లో. ఓకే. ఇది కాల్ టు యాక్షన్ అంటే అన్నమాట. కనపడుతుందా స్క్రీన్? హలో, కాల్ టు యాక్షన్ ఇట్లా ఫోన్ నెంబర్ పెట్టడం అంతే. ఇప్పుడు వెబ్సైట్ లో కూడా అంతే. ఇప్పుడు వెబ్సైట్ లో కాంటాక్ట్ అస్ దగ్గర, ఇక్కడ కాంటాక్ట్ అస్ లో ఇక్కడ లేకపోతే ట్రై డెమో అని ఉంది, చూసావా? ఇట్లా అంటే ఇక్కడ డీటెయిల్స్ అని ఇస్తాం, ఫోన్ నెంబర్ ఇచ్చేస్తాం, ఇక్కడ డీటెయిల్స్ అని ఇస్తాం మనం. ఓకే ఓకే. కొడితే ఈమెయిల్ వచ్చేస్తుంది. ఓకేనా? ఓకే. ఇట్లా వెబ్సైట్ క్వైరీ అని వస్తుంది. ఓకేనా? ఓకే, అది మీకే వస్తుందా మెయిల్? దాంట్లో ఎవరైనా సెర్చ్ చేసినా ఇప్పుడు ఇక్కడ ఎవరైనా డీటెయిల్స్ ఇచ్చారనుకో, ఓకే, మీకు ఎమ్మటే మెయిల్ వచ్చేస్తుంది. ఇట్లా ఎమ్మటే మెయిల్ వచ్చేస్తుంది. ఓకే ఓకే. కెన్ ఐ దిస్ బి యూజ్డ్ విత్ చైనీస్ లాంగ్వేజ్? ఈ నెంబర్కి కాల్ చేస్తాను నేను. యాక్చువల్ రిక్వైర్మెంట్ ఇది కాల్ టు యాక్షన్ అంటే అన్నమాట. లేదు ఇక్కడ వాళ్ళు ఫోన్ చేసినా ఫోన్ ఇవ్వచ్చు. ఓకేనా? ఓకే. ఇది ఆఫీస్ నెంబర్ ఉంటుంది, ఒకటి సపోర్ట్ నెంబర్ ఉంటుంది. ఇది ఫోన్ చేస్తే ఒకళ్ళు ఫోన్ తీసేసి ఏం కావాలి ఏంటనే తీసుకుంటారు. వాళ్ళు డీటెయిల్స్ అన్ని తీసుకొని నాకు చెప్పటమా లేకపోతే ఇంకెవరైనా ఉంటే వాళ్ళకి చెప్పటమా చేస్తారు. దాన్ని బట్టి డెమాన్స్ట్రేషన్. ఓకేనా? యూఎస్ అయితే దీని నెంబర్. ఓకే. ఎనీ టైమ్ ఆన్సర్ చేస్తారా కాల్ మీరు? ఐ మీన్ బిజినెస్ అవర్స్ లో ఉంటుంది పవన్. నైట్ 10-11 వరకు 10-11 వరకు ఆన్సర్ చేస్తారు. తర్వాత ఇక ఫోన్ చేసినా ఎత్తారు, నెక్స్ట్ డే చూసి కాల్ చేస్తారు. ఓకే ఓకే. అది మొబైల్ అన్నమాట. వాంటెడ్లీ మొబైల్ పెట్టాం. అది ఓకే. మొబైల్ అయితే మొబైల్ ఒక డివైస్ తీసుకొని ఆఫీస్ లో దాంట్లో ఒక సిమ్ వేసి ఆ నెంబర్ పెట్టాం అన్నమాట. ఓకే. దానికి అది వచ్చేస్తుంది. ఆ మొబైల్ సపోర్ట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎప్పుడు మొన్నటిదాకా నా దగ్గర ఉండేది. సపోర్ట్ టీం ఒక కొత్త అబ్బాయిని తీసుకున్నాం, జూనియర్ ని. ఆ కుర్రోడ్ దగ్గర పెట్టాం అన్నమాట. ఓకే. అట్లా ఇది కాల్ టు యాక్షన్ అంటే. ఓకేనా? ఓకే.
అవునన్నా. లేటెంట్ సిమాంటిక్ కీవర్డ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు మనకి ఒక గుడ్ ఎగ్జాంపుల్ కూడా చూపించాను నేను ఇప్పుడు. ఆన్లైన్ ఎగ్జామ్ ప్రాక్టీస్ టెస్ట్ అన్నాను, ఓకేనా. ఇక్కడ వేదాంతో అనే వెబ్సైట్ వచ్చింది, ఇది క్లిక్ చేశాను, ఇది ఓపెన్ అయింది, ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేదాంతో అనే వెబ్సైట్ ఒక హండ్రెడ్స్ ఆఫ్ కోర్సెస్ ఇస్తుంది పవన్, ఓకేనా. ఈ హండ్రెడ్స్ ఆఫ్ కోర్సెస్ లో ఇప్పుడు కోడింగ్ ఫర్ కిడ్స్, మాస్టర్ క్లాసెస్, 1-on-1 స్టడీ మెటీరియల్ ఇన్ని రకాలు ఇవన్నీ ఇస్తుంది అనమాట, ఓకేనా. ఇప్పుడు నేను ఒక కీవర్డ్ తో సెర్చ్ చేశాను ఇక్కడ జేఈఈ మెయిన్స్ ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్ట్ అని. డైరెక్ట్ గా నువ్వు గమనిస్తే ఇన్ని ల్యాండింగ్ పేజెస్ ఉన్న వెబ్సైట్ లో డైరెక్ట్ గా నన్ను జేఈఈ మెయిన్స్ మాక్ టెస్ట్ ల్యాండింగ్ పేజ్ లోనే దింపింది. ఓకే, యూఆర్ఎల్ ఆర్కిటెక్చర్. ఇక్కడ ఏంటంటే దాన్ని లేటెంట్ సిమాంటిక్ కీవర్డ్ అంటాం. లేటెంట్ సిమాంటిక్ ఇండెక్సింగ్ కీవర్డ్ అంటే ఏంటంటే వాట్ ఎగ్జాక్ట్లీ ఏ ల్యాండింగ్ పేజ్ ఇస్ డిస్కసింగ్, ఓకేనా. ఒక ల్యాండింగ్ పేజ్ ఏ విషయాన్ని ప్రస్తావిస్తుందో దానికి సంబంధించిన కీవర్డ్స్ మాత్రమే ఇవ్వాలి, దానికి సంబంధించిన ప్యూర్లీ దానికి సంబంధించిన కంటెంట్ మాత్రమే ఇవ్వాలి, ప్యూర్లీ దానికి సంబంధించిన ఇవి మాత్రమే ఇవ్వాలి కీవర్డ్స్, ఓకేనా. ఓకే, అలా ఇచ్చినప్పుడు సెర్చ్ ఇంజన్ ఒక యూజర్ ఏదైనా వెతుకుతుంటే డైరెక్ట్ గా ఆ యూజర్ ని తీసుకొని వెళ్ళి ఇప్పుడు ఆ వెబ్సైట్ హోమ్ పేజ్ లో దింపింది అనుకో, మళ్ళీ వెళ్ళి అదంతా తను ఎత్తుక్కోవాలి కదా, ఎక్కడ ఏంటి అని కన్ఫ్యూజ్ అవుతాడా లేదా. అదే డైరెక్ట్ గా వెబ్సైట్ లో ఎంత పెద్ద వెబ్సైట్ అన్న ఉండనివ్వు, ఎన్ని ల్యాండింగ్ పేజెస్ అన్నా ఉండనివ్వు, డైరెక్ట్ గా పర్టికులర్ ల్యాండింగ్ పేజ్ లో దింపితే యూజర్ ఎంత కంఫర్ట్ గా ఫీల్ అవుతాడు. చాలా టైం కూడా సేవ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే దాన్ని లేటెంట్ సిమాంటిక్ కీవర్డ్ ఇండెక్సింగ్ అంటాం అన్నమాట. అంటే ఏంటంటే ఏ ల్యాండింగ్ పేజ్ కి ఏం కీవర్డ్స్ అవసరం అవి మాత్రమే ఇవ్వాలి, టోటల్ కీవర్డ్స్ ఇవ్వకుండా, ఓకేనా. గూగుల్ మ్యాప్స్ నార్మల్ గానే క్రియేట్ చేసుకోవచ్చు మనం. అది నీకు ఐడియా ఉంది కాబట్టి నేను ఎక్కువ టైం వేస్ట్ చేయట్లేదు దీని మీద. గూగుల్ మై బిజినెస్ లోకి వెళ్ళి క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది, అంతే పవన్, ఏం లేదు, ఓకేనా. వెరిఫికేషన్ కోడ్ వస్తుంది, వెరిఫికేషన్ కోడ్ తీసుకొని నువ్వు వెరిఫై చేస్తే వెరిఫై అయిపోయి నీ బిజినెస్ గూగుల్లో లిస్ట్ అవుతుంది అనమాట తప్పకుండా, ఓకేనా. సో ఇక్కడ వరకు ఏంటంటే ఆన్ పేజ్ లో మనము అంటే ఒక వెబ్సైట్ కి కావాల్సిన ఇన్పుట్స్ ఏంటి, ప్రమోషన్ చేసే దానికంటే ముందు మనకి ఏమేం కావాలి, ఎంతెంత కావాలనే దాని మీద మనం వర్కౌట్ చేసాం. దాని తర్వాత ఏంటి అత్యంత కీలకమైన పార్ట్ అంటే వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ప్రమోషనల్ యాక్టివిటీ, ఓకేనా. ఎక్కువ ఓపెనింగ్స్ కూడా వీటిపైనే ఉంటాయి, వీటిపైనే ఉంటాయి, ఓకేనా. ఓకే, ఇక్కడ ప్రమోషనల్ యాక్టివిటీస్ అంటే ఒక వెబ్సైట్ ని ఎట్లా ప్రమోట్ చేయొచ్చు, ఓకేనా. ఒక వెబ్సైట్ ని ఎలా ప్రమోట్ చేయొచ్చు, దీన్నే మనం ఈ ప్రమోషనల్ యాక్టివిటీస్ ని ఎస్సీఓ ఆఫ్ పేజ్ అంటాం అనమాట. ఆఫ్ పేజ్ అంటే ద థింగ్స్ విచ్ వీఆర్ డూయింగ్ బియాండ్ ద పేజ్, అంటే పేజ్ బయట చేసేవి. ఇప్పుడు ఈ యాక్టివిటీస్ అన్ని వెబ్సైట్ లోపల చేసాం కదా, వెబ్సైట్ లోపల చేసాం, ఆన్ పేజ్ అంటాం, అందుకే ఆన్ ద పేజ్ ద థింగ్స్ విచ్ వీఆర్ డూయింగ్ ఆన్ ద పేజ్. ఇక్కడ ఆఫ్ పేజ్ అంటే ఏంటంటే ద థింగ్స్ విచ్ వీఆర్ డూయింగ్ బియాండ్ ద పేజ్. సో దాన్నే టెక్నికల్ వర్డ్స్ లో లింక్ బిల్డింగ్ అంటాం. లింక్ బిల్డింగ్ అని ఎందుకు వచ్చిందంటే చెప్తాను. ఇప్పుడు ఒక వెబ్సైట్ ఉందనుకో, వెబ్సైట్ ఎలా ఉంటుంది, వెబ్సైట్ డొమైన్ చెప్పేదాన్ని ఒకటి, ఏదన్నా మామూలుగా వెబ్సైట్ ఎలా ఉంటుంది చెప్పు ఒకటి. అంటే ప్రతి వెబ్సైట్ కి హెడర్, బాడీ, అట్లా కాదు, మామూలుగా యూఆర్ఎల్ ఉంటుంది కదా, www.abc.com అనో, ఏదో ఒకటి ఉంటుంది కదా. అంటే ఏంటి, ఒకటి లాజికల్ గా గమనించు, వెబ్సైట్ ని ఒక పేజ్ లో హోస్ట్ చేసి, ఒక సెకండ్ పవన్, వెబ్సైట్ ని ఇప్పుడు ఇది ఒక వెబ్సైట్ కదా, ఇప్పుడు ఈ వెబ్సైట్ ని
ఒక సర్వర్లో హోస్ట్ చేసి, ఒక ముందు దీన్ని డెవలప్ చేసుకొని లోకల్ నుండి ఒక సర్వర్లో హోస్ట్ చేసి అలా హోస్ట్ చేసిన వెబ్సైట్కి ఒక డొమైన్ నేమ్ ఇచ్చి, అంటే వెబ్లో వెళ్ళి ఆ సైట్ని పిలవాలంటే ఒక డొమైన్ నేమ్ ఉండాలి. ఓకే, ఆ డొమైన్ నేమ్ ఒక యూఆర్ఎల్ రూపంలో ఇచ్చేస్తే సరిపోతుంది. అంటే ఇదంతా ఒక లింక్ కదా, అంటే ఒక లింక్. ఇప్పుడు ఈ వెబ్సైట్ నేను నీకు పంపించాలనుకో, ఓకేనా, స్కైప్లో కానీ దేంట్లోనైనా ఇప్పుడు ఈ వెబ్సైట్ డీటెయిల్స్ పంపించాలనుకో, నేను నీకేం చేస్తా, ఇదంతా కాపీ పేస్ట్ చేస్తానా? లేదన్నా, కాపీ చేస్తాను. జస్ట్ లింక్ మాత్రమే కాపీ చేసుకొని నీకు స్కైప్లో డ్రాప్ చేస్తాను. అవునా? అవునన్నా. ఇట్లా ఓపెన్ చేసి కాపీ చేసుకొని స్కైప్లో నీకు పంపిస్తాను. సో దాన్ని బట్టి ఏంటి, ఈ యూఆర్ఎల్, ఈ డొమైన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా నీకు చేరాలి అనేది నా ఇంటెన్షన్. నువ్వు అది క్లిక్ చేయగానే ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఇక నీకు ఏ సింబల్ వచ్చింది చూడు, లింకింగ్. ఇట్లా లింకింగ్ అంటే ఒకదానికొకటి కలిపినట్టు వచ్చింది. అవునా? దాన్ని లింక్ బిల్డింగ్ అంటాం అన్నమాట. ఓకే, అంటే నేను నీకు రఫ్గా చూపించాను. ప్రొఫెషనల్గా చేసేది వేరేలా ఉంటుంది. దాన్ని లింక్ బిల్డింగ్ అంటే ఒక లింక్ని ఇంకొక లింక్తో బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి అన్న. ఒక లింక్ని ఇంకో లింక్తో ఎట్లా బిల్డ్ చేసుకుంటూ వెళ్తావు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే థర్డ్ పార్టీ సైట్స్ ఉంటాయి పవన్ మనకి. ఇప్పుడు నీకు లింక్ బిల్డింగ్ అంటే అర్థమైంది కదా, అంటే మామూలుగా. ఓకే, ఇక్కడ నేను నా ఓన్గా రాశాను చూడు ఒకసారి. లింక్ బిల్డింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్వైరింగ్ హైపర్ లింక్స్ లింక్ బిల్డింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్వైరింగ్ హైపర్ లింక్స్ ఫ్రమ్ ద అదర్ వెబ్సైట్ టు యువర్ ఓన్. అంటే ఇక్కడ ఏంటంటే మన వెబ్సైట్కి సంబంధించిన లింక్స్ని మనం వేరే వెబ్సైట్లో పబ్లిష్ చేస్తే అక్కడ ఒక లింక్ అంటే ఒక కొత్త లింక్ జనరేట్ అవుతుంది. దాన్నే బ్యాక్ లింక్ అంటాం అన్నమాట. ఓకేనా? దాన్నే బ్యాక్ లింక్ అంటాం. అట్లాంటి ఎన్ని క్వాలిటీ బ్యాక్ లింక్స్ జనరేట్ చేయగలిగితే మన వెబ్సైట్కి అంత స్ట్రెంత్ వస్తుంది. ఇప్పుడు నువ్వు నార్మల్గా ట్రెడిషనల్ మార్కెటింగ్ గురించి మాట్లాడుకుందాం. ఒక్క 2 నిమిషాలు అవుట్ ఆఫ్ ద బాక్స్ వద్దాం. ఇప్పుడు నువ్వు ఒక 10,000 ప్యాంప్లెట్లు ప్రింట్ చేయించావు పవన్. ఓకేనా? 10,000 ప్యాంప్లెట్లు నువ్వు ప్రింట్ చేయించిన తర్వాత, ప్రింట్ చేయించడమే మార్కెటింగా, పంచడం మార్కెటింగా? ఏదైనా పంచడం మార్కెటింగ్. అది ఇంకా పంచడం కూడా వాళ్ళు చదవడం ఇంకా. అవును, ఇప్పుడు రైట్ వాళ్ళకి పంచాలి, చదివే వాళ్ళకి పంచాలి. అవునా కదా? ఒకటికి 10 20 ఇచ్చావు అనుకో, యూజ్లెస్. డిస్ట్రిబ్యూట్ చేస్తున్నావు, ప్యాంప్లెట్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నావు. దట్ మీన్స్ the information which is providing on that particular pamphlet will get distributed, and so that the customers will get awareness about your business. Ante kada? అవునన్నా. సో ఇంత ఫార్ములా ఉంది దాంట్లో, ఇంత లాజిక్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే డిజిటల్లో మరి ఎట్లా, మనకి డిజిటల్లో సాధ్యం కాదు. మనం ఎస్సీఓలో ఏం చేస్తున్నాం, ఇక్కడ పాంప్లెట్లు డిజైన్ చేయట్లేదు, ఏం చేయట్లేదు. వెబ్సైట్లో ఎస్సీఓలో మనం అంటే డిజిటల్ మార్కెటింగ్లో ప్రైమరీ ఏం చేస్తున్నాం, మన బిజినెస్ ప్రెజెన్స్ కోసం మన వెబ్సైట్ పెట్టుకుంటున్నాం. వెబ్సైట్కి కావాల్సిన ఇన్పుట్స్ అన్ని ఇచ్చాం. మరి ఇప్పుడు దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎక్కడ చేస్తాం, మనకి ఎక్కడ ప్లాట్ఫామ్ లేదు. మళ్ళీ దీంట్లోనే ఎస్సీఓ అంటే గూగుల్లోనే మనకి కొన్ని థర్డ్ పార్టీ సైట్స్ ఉంటాయి. దాంట్లో ప్రతి సైట్లోనూ ప్రమోట్ చేసుకోవచ్చు అనమాట. ప్రతి సైట్లో ఆ కాన్సెప్ట్నే మనం లింక్ బిల్డింగ్ అంటున్నాం. ఓకేనా? ఇట్లా. ఓకే, అంటే ఇంకొకటి అన్న, అంటే మనకి రిలేటెడ్ బిజినెస్ ఉన్న రిలేటెడ్ దాంట్లోనే వెయ్యాలి ఖచ్చితంగా. ఇప్పుడు నేను పాంప్లెట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పినా, పంచటం ఇంపార్టెంట్ అని నువ్వు అన్నావు. అంటే రైట్ పర్సన్ కి పంచడం కూడా ఇంపార్టెంటే అన్నా కదా నేను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ఈ ట్యూటర్ అనేది ఎడ్యుకేషన్ కి సంబంధించింది. సో ఎడ్యుకేషన్ కి సంబంధించింది కాబట్టి ఎడ్యుకేషన్ రిలేటెడ్ సైట్స్ లోనే పోస్ట్ చేయాలి. లేకపోతే నువ్వు పోస్ట్ చేసిన సైట్ లో ఎడ్యుకేషన్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. అర్థమైందా? అర్థమైందన్న. ఓకే, ఒకటి ఎడ్యుకేషన్ రిలేటెడ్ సైట్ లో చేయాలి. ఎడ్యుకేషన్ రిలేటెడ్ సైట్స్ ఎక్కువగా ఉండవు కాబట్టి మనకు తెలుసు. సో లేని కేసెస్లో ఏం చేయాలి, మనము నార్మల్ సైట్స్లో అయినా పోస్ట్ చేయొచ్చు, కానీ కేటగిరీ షుడ్ బి సెలెక్టెడ్ యాజ్ ఏ ఎడ్యుకేషన్. ఓకే, అట్లా. ఇక్కడ ఇంకొకటి చూడు,
ఏ హైపర్ లింక్ యూజువల్లీ జస్ట్ కాల్డ్ లింక్, అంటే ఒక లింక్ ని హైపర్ లింక్ అంటాం, ఎందుకనంటే అది వెబ్ లో ఉంది కాబట్టి. ఓకేనా? సో ఈజ్ ఎ వే ఫర్ యూజర్స్ టు నావిగేట్ బిట్వీన్ పేజెస్ ఆన్ ద ఇంటర్నెట్. అంటే ఇంటర్నెట్ లో ఒక వెబ్సైట్ నుంచి ఇంకో వెబ్సైట్ కి, లేకపోతే ఒక వెబ్సైట్ లోనే ఒక ల్యాండింగ్ పేజ్ నుంచి ఇంకో ల్యాండింగ్ పేజ్, అంటే ఇన్బౌండ్ లింక్స్ వెళ్ళాలి అని అంటే మనకు నావిగేట్ అవ్వాలంటే మనకున్న ఓన్లీ ఆప్షన్ ఏంటంటే లింక్. ఓకేనా? ఇక్కడ హైపర్ లింక్ అన్నాడు. హైపర్ లింక్ అని ఎందుకు అంటున్నాడు అని అంటే, ఇక్కడ నీకు హెచ్టిటిపి అని కనపడుతుందా పవన్? అవునండి, కనిపిస్తుంది. ఇక్కడ హెచ్టిటిపి అంటే ఏంటంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటాం దీన్ని మనం. ఓకే. హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఓకేనా? ఓకే. ఇది ఈ వెబ్సైట్, ఇది నీకు ఫ్రంట్ ఎండ్ ఇట్లా కనపడుతుంది. ఫ్రంట్ ఎండ్ ఇట్లా కనపడటానికి బ్యాక్ ఎండ్ లో ఎట్లా కోడ్ చేసి ఉండాలి? బ్యాక్ ఎండ్ లో ఇట్లా కోడ్ చేస్తే, కోడ్ రాస్తే నీకు ఇట్లా కనపడుతుంది. అవునా? అవునన్నా. ఇట్లా రానికే మీరు ఏదో చెప్పారు కదన్నా, కంట్రోల్+U. ఏ వెబ్సైట్ అని ఓపెన్ చేసి కంట్రోల్+U అంటే సరిపోతుంది నీకు. ఓకేనా? ఓకే అన్న. దీన్ని హైపర్ టెక్స్ట్ అంటాం పవన్ మనం. ఓకేనా? ఓకే అన్న. హైపర్ టెక్స్ట్ హెచ్టిటిపి. హెచ్ అంటే హైపర్, టి అంటే టెక్స్ట్. ఓకేనా? హైపర్ టెక్స్ట్. టి అంటే ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకు ఐపీ అడ్రస్ అని ఉంటుంది, ఇంటర్నెట్ ప్రోటోకాల్ అని ఉంటుంది. అవునన్నా. ప్రోటోకాల్ అంటే ఏంటంటే జనరల్ వర్డ్ లో ప్రోటోకాల్ కి అర్థం ఏంటంటే చెప్పింది చెప్పినట్టుగా చెయ్యాలి. ఓకే. గవర్నమెంట్ లాంగ్వేజ్. చెప్పింది చెప్పినట్టుగా ప్రోటోకాల్. ఇప్పుడు నువ్వు ఒక గేట్ దగ్గర నువ్వు ఒక ఆఫీస్ లో నువ్వు ఒక సెక్యూరిటీ ఆఫీసర్ గా ఉన్నావు పవన్. నువ్వు నీ సొంత బ్రదర్నే అనుకో, లేకపోతే నీ సొంత కజిన్ అనుకో. అట్లాంటి కేసెస్ లో నువ్వు నన్ను లోపల పంపించాలన్నా అన్న ప్రోటోకాల్ ప్రకారం నువ్వు వెళ్ళకూడదు అని అంటావు నువ్వు. ప్రోటోకాల్ అంటే అక్కడ ఇన్స్ట్రక్షన్ ఏంటి? నీకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటి? యూ షుడ్ నాట్ అలౌ ద స్ట్రేంజర్స్ ఇన్ టు ద ఆఫీస్ అనేది నీకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్, నీ సుపీరియర్. దట్ ఈస్ కాల్ ప్రోటోకాల్. ఇక్కడ ఏంటంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటే ఏంటంటే ఇంటర్నెట్ లో, అంటే వెబ్ లో మేము ఒక కోడ్తో ఒక వెబ్సైట్ ని డెవలప్ చేస్తాము. మేము ఏ వెబ్సైట్ అయితే డిజైన్ చేసి డెవలప్ చేస్తామో కోడ్ లాంగ్వేజ్ లో, నువ్వు యాజ్ ఇట్ ఈజ్ గా యూజర్స్ కి అది మాత్రమే చూపించాలి, వేరేది చూపించకూడదు అనేది కండిషన్. ఓకే. హైపర్ టెక్స్ట్, దిస్ ఈస్ ద హైపర్ టెక్స్ట్. అండ్ దిస్ ఇప్పుడు మనం ఇప్పుడు ఇది ఏ లాంగ్వేజ్ లో కోడ్ చేసిన అనేది తెలుస్తుంది అన్న మనకి? తెలుస్తుంది. ఇది ఇప్పుడు వర్డ్ ప్రెస్ లో చేసాం. అంటే ఎట్లా తెలుస్తుంది మీకు? ఇది అంటే సీనియారిటీ మామూలుగా మేము చేసి ఉంటాం కాబట్టి ఐడెంటిఫై చేయగలుగుతాం పవన్ దాన్ని. ఓకే ఓకే అన్న. అంటే ఈ కోడ్ ని బట్టి అర్థం చేసుకోగలుగుతాం. ఓకే. అంటే ఇక్కడ జావా స్క్రిప్ట్ ఇప్పుడు నీకు జావా అనుకో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ఇది తీసుకున్నావు అనుకో, ఇది జావాలో అంటే మీ పేజ్ లో కూడా జావా స్క్రిప్ట్ అని కనిపించింది ఇంత ముందు మీ పేజ్ లో. కొన్ని స్క్రిప్ట్స్ జావా స్క్రిప్ట్స్ ఉంటాయి, అంతా ఉండదు. ఇది లాస్ట్ లో ఉంది కదా. కొన్ని స్క్రిప్ట్స్ జావా స్క్రిప్ట్స్ ఉంటాయి. ఓకే ఓకే. .php సైట్స్ అని ఉంటాయి, అంటే PHP లో డెవలప్ అయిందని. PHP అదొక కోడింగ్ అన్న? ఒక కోడింగ్. ఓకే. ఇది టంబ్లర్, వికీపీడియా ఇవన్నీ .php సైట్స్. ఓకే. 7 గ్లోబల్ సైట్స్ దట్ యూస్ PHP, అంటే PHP లో డెవలప్ అయింది. ఓకే ఓకే. ఇట్లా ఉంటుంది. సో ఇట్లా ఉంటుంది. .net లో కొన్ని డెవలప్ చేసుకో. ఓకే. అమెజాన్, ఫేస్బుక్, ఫ్లిప్కార్ట్ ఇవి దేంట్లో ఉంటాయన్న? అవి ఫుల్ స్టాక్ అని ఒక కోడింగ్ ఉంటుంది పవన్. ఫుల్ స్టాక్ అంటే ఏంటంటే ఓ రిక్వైర్మెంట్ ని బట్టి ఒక దగ్గర జావా స్క్రిప్ట్, ఒక దగ్గర PHP కండిషన్, ఒక దగ్గర వర్డ్ ప్రెస్, ఇట్లా తీసుకుంటారు అన్నమాట. ఓకేనా? ఇట్లా ఉంటుంది. సింపుల్ ఒక బైక్ తయారు చేసినట్టే అనుకోండి. ఒక బైక్ తయారు చేసేటప్పుడు 10 రకాల మెటీరియల్ అవసరం పడుతుంది కదా. అవునన్నా. ఒకటే దాంతో డెవలప్ చేయలేరు. ఇప్పుడు జనరల్ గా బైక్ ఐరన్ తో, ఇనుముతో తయారు చేస్తారు, అవునా?
ఇంకా మిక్చర్ ఆఫ్ ఆల్ మెటీరియల్స్. అవును ఉంటాయి. ఇప్పుడు బైక్స్ కానీ కార్లు కానీ ఇనుముతో తయారు చేస్తారు జనరల్ గా ఐరన్ తో కదా. యా మరి అవునన్నా. సీట్లు కూడా ఇనుముతో ఇస్తే మనం కూర్చోగలుగుతామా? లేదన్నా. కూర్చోలేదు. దానికి మళ్ళీ వేరే స్పాంజ్ అని లెదర్ అని ఏంటంటో ఉంటాయి. అట్లా ఇప్పుడు బ్రేక్ కేబుల్స్ ఉన్నాయనుకో, యాక్సిలరేటర్ బ్రేక్ కేబుల్స్ అంటే అదొక ప్రోడక్ట్. ఇట్లా దాన్ని ఫుల్ స్టాక్ డెవలపర్స్ అండ్ ఫుల్ స్టాక్ ఉంటుంది అన్నమాట. ఫుల్ స్టాక్ అంటే ఏంటంటే వెన్ వీఆర్ డెవలపింగ్ ఏ వెబ్సైట్ యాజ్ పర్ టు అవర్ రిక్వైర్మెంట్, యాజ్ పర్ టు ద వెబ్సైట్ డిమాండ్, వెబ్సైట్ అక్కడ ఏం డిమాండ్ చేస్తుంది, ఆ కండిషన్ దీంట్లో సాధ్యం కాలేదు, వేరే దాంట్లో చేసుకోవాలి. వేరే దాంట్లో చేసుకోవాలంటే అది యాడెడ్ టెక్నాలజీగా పెట్టుకొని చేసుకుంటారనమాట. అదంటే నాకు సఫిషియంట్ నాలెడ్జ్ లేదు టు బి ఓపెన్. నాకున్న నాలెడ్జ్ని నీకు చెప్తున్నాను నేను, ఎందుకంటే అది డెవలపర్స్ ఇంకా నీకు ఎలాబొరేటెడ్గా చెప్పగలుగుతారు. అంటే మనకు అవసరం ఉండదు అసలు. నేను ఇంకా నీకు చెప్పగలిగిన, వేరే వాళ్ళు అయితే ఇంత కూడా చెప్పలేరేమో. చెప్పేవాళ్ళు ఉంటారు డెఫినెట్గా, మనం ఎవరిని వేరే వాళ్ళది అని కాదు. నేను ఇంకా డెవలప్మెంట్ టీంతో క్లోజ్గా అసోసియేట్ అవుతా కాబట్టి నీకు ఇంత పిన్ పాయింటెడ్గా చెప్పగలను క్లియర్గా. కొంతమంది ఎస్ఈఓస్ డెవలపర్స్తో తక్కువ అటాచ్ అవుతారు పవన్. అలాంటి కేసెస్ వాళ్ళు మనకు అవసరం లేదని ఏంటంటో చెప్తూ ఉంటారు. బట్ నేను మనం ఒక వెబ్సైట్ కి మనం ఏమైనా ఇవ్వాలంటే డెవలపర్స్ తో కంపల్సరీ, ఖచ్చితంగా డెవలపర్స్ తోటి మనం అసోసియేషన్ లో ఉండాలి ఖచ్చితంగా. ఓకేనా? సో ఇట్లా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే సో హైపర్ లింక్ అంటే ఏంటంటే ఇది దీన్ని హైపర్ లింక్ అంటాం అనమాట. ఇప్పుడు ఈ వెబ్సైట్ దీన్ని ఉట్టి లింక్ అనకుండా హైపర్ లింక్ అంటాం. హైపర్ లింక్ అంటే ఎందుకంటే హైపర్ టెక్స్ట్లో ఉంది కాబట్టి ఇక్కడ. ఓకేనా? సో దీన్ని హైపర్ లింక్స్ అంటాం. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు దీనికి ఏం మాట్లాడుకుంటున్నాం అంటే ఇంటర్నెట్లో వెబ్లో ఒక ల్యాండింగ్ పేజ్ నుంచి ఇంకో ల్యాండింగ్ పేజ్, ఒక వెబ్సైట్ నుంచి ఇంకో వెబ్సైట్కి నావిగేట్ అవ్వాలి, వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా మనకున్న ఓన్లీ ఆప్షన్ హైపర్ లింక్స్ అనమాట. ఓకేనా? సో అది మనకి. తర్వాత ఏంటంటే సెర్చ్ ఇంజిన్, ఇంకొక పాయింట్, సెర్చ్ ఇంజిన్ యూజ్ లింక్స్ టు క్రాల్ ద వెబ్సైట్. అంటే నీ వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి, అడాప్ట్ చేసుకోవాలని అంటే ఫస్ట్ అది నీ లింక్నే క్రాల్ చేస్తుంది. అంటే నీ లింక్ని క్రాల్ చేస్తే, నీ డొమైన్ యూఆర్ఎల్ని క్రాల్ చేస్తే లోపల విషయం ఏముంది అనేది దానికి అర్థమైపోతుంది. తర్వాత there are many techniques for the building links. many ఇక్కడ లింక్ బిల్డింగ్స్ చేసుకోవడానికి చాలా టెక్నిక్స్ ఉన్నాయి. కింద చదువుతాం ఏంటనేది. ఇక్కడ మేము ఎస్ఈఓ చేస్తున్నాం, వెబ్సైట్కి ఎస్ఈఓ చేపిస్తున్నాం. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటంటే ఇక్కడ చూడు, మెనీ ఆఫ్ ద ఎస్ఈఓ స్పెండ్ ద మెజారిటీ ఆఫ్ దేర్ టైమ్ ట్రైంగ్ టు బిల్డ్ ద మోర్ క్వాలిటీ బ్యాక్ లింక్స్. ఓకేనా? అంటే ఎస్ఈఓస్ అనేవాళ్ళు వాళ్ళ మ్యాక్సిమం టైంని లింక్ బిల్డింగ్ మీదనే స్పెండ్ చేస్తారు. ఎందుకంటే నువ్వు ఎంత క్వాలిటీగా, ఎంత ఎక్కువగా, ఎంత బెటర్గా లింక్ బిల్డింగ్ చేసుకోగలిగితే నీ రిజల్ట్స్ అంత బాగా వస్తాయి. అట్లా ఎన్ష్యూర్ టు బిల్డ్ హై క్వాలిటీ లింక్స్. ఇట్ కెన్ ట్రూలీ పుట్ యువర్ హెడ్ ఆఫ్ బోత్ అదర్ ఎస్ఈఓస్ అండ్ యువర్ కాంపిటీషన్. ఇక్కడ ఏంటంటే లింక్ బిల్డింగ్ చేయటమే ముఖ్యం కాదు పవన్, క్వాలిటీ బ్యాక్ లింక్స్ చేయటం అనేది చాలా ముఖ్యం. ఓకేనా? సో అంటే అది క్వాలిటీనా కాదా, అది ఎట్లా ఏంటి అనేది నేను నీకు చూపిస్తాను. క్వాలిటీ బ్యాక్ లింక్స్ చేయడం అనేది చాలా ముఖ్యం అనమాట. అదేంటంటే నీ కాంపిటేటర్స్ నుంచి నిన్ను ప్రొటెక్ట్ చేయగలుగుతుంది, ఎస్ఈఓ పరంగా నిన్ను టాప్లో నిల్చోబెడుతుంది. రెండు పాసిబిలిటీస్ అవుతాయి. ఓకేనా? యాక్చువల్గా రెండుటికి అర్థం ఒకటే, కానీ దేని ఫంక్షనాలిటీ దాంతే నువ్వు లాజికల్గా చూస్తే. నీకు సెర్చ్ ఇంజిన్ ప్రకారం నేను టాప్లో నిలబెడుతుందన్నా, నీ కాంపిటేటర్స్ నుంచి నేను కాపాడుతుందన్నా ఒకటే అర్థం వస్తుంది. కానీ కాంపిటేటర్ నుండి కాపాడాలంటే ఒక రకంగా ఫార్ములా ఉంటుంది దానికి. ఓకేనా? సెర్చ్ ఇంజిన్ లో టాప్ లో రావాలంటే ఇంకొక రకమైన ఫార్ములా ఉంటుంది. రిజల్ట్ ఒకటే అయినప్పటికీ కూడాను 2 డిఫరెంట్ కేసెస్ లో 2 ఫార్ములాస్ అప్లై చేసుకునే దాని అవుట్పుట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది అది. ఓకేనా? సో ఇట్లా ఇప్పుడు మనం లింక్ బిల్డింగ్ ఎందుకు చేయాలో మనకు బేసిక్ గా అర్థమైంది కదా? అంటే వెబ్సైట్ ప్రమోషన్ అవసరము, ఆ ప్రమోషన్ ఎట్లా చేస్తాం, వెబ్సైట్ లో ఉన్న కంటెంట్ ని కాపీ పేస్ట్ చేయలేము, చేయకూడదు కూడా. ప్లేగరిజం ఇష్యూస్ వస్తాయి మనకి.
అలాంటి కేసులో ఏం చేయాలంటే మన వెబ్సైట్ లింక్ని తీసుకుపోయి ఇంకొక వెబ్సైట్లో పడేస్తే లింక్ బిల్డింగ్ అవుతుంది. అలాంటి క్వాలిటీ బ్యాక్ లింక్స్ ఎన్ని జనరేట్ అయితే మన వెబ్సైట్కి అంత స్ట్రెంత్ వస్తుంది. ఎంత స్ట్రెంత్ వస్తే మన వెబ్సైట్ సెర్చ్ ఇంజిన్లో టాప్లో రావడానికి అంత ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. లైక్ పాపప్స్ కదన్నా, అదే అంతేనా? అంటే మనం ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి ఇంకో వెబ్సైట్ సంబంధించిన పాపప్స్ కనిపిస్తుంది చిన్నగా. కాదు, నేను నీకు చూపిస్తా ఉండు ఒకసారి. పాపప్స్ కాదు, అది వేరు, అది అడ్వర్టైజ్మెంట్స్ అది యాక్చువల్గా. ఓకేనా, ఇక్కడ కేసు వేరు, ఇక్కడ నేను నీకు చూపిస్తా ఉండు. ఓకేనా. సో దీన్ని చేయడానికి మనకు కావాల్సిన సజెషన్స్ ఏంటి? ఓకేనా, ఇది చేసేటప్పుడు మనకి ఎలాంటి సజెషన్స్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని, ఎలాంటి ఇన్పుట్స్ తీసుకొని చేయాలి? నీడ్ టు సబ్మిట్ యువర్ లింక్స్ ఇన్ హై పేజ్ ర్యాంక్ విత్ హై డొమైన్ అథారిటీ. ఓకేనా, అంటే నువ్వు లింక్ బిల్డింగ్ యాక్టివిటీస్ చేసేటప్పుడు ఖచ్చితంగా హై పేజ్ ర్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలి, హై డొమైన్ అథారిటీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి కొత్త విషయం తెలిసింది, హై పేజ్ ర్యాంక్, హై డొమైన్ అథారిటీ. హై పేజ్ ర్యాంక్ అంటే ఏంటంటే జనరల్గా గూగుల్ ప్రతి వెబ్సైట్కి ర్యాంకింగ్ ఇస్తుంది. ఓకేనా, అది ఎట్లా ర్యాంకింగ్ ఇస్తుంది అంటే ఆ వెబ్సైట్లో ఉన్న యూజర్ ఫ్లోని, అంటే ఆ వెబ్సైట్కి వచ్చే యూజర్స్ని బట్టి, ఆ వెబ్సైట్లో మెయింటైన్ అవుతున్న కంటెంట్ని బట్టి, దీన్ని అన్నిటిని బట్టి గూగుల్ ఒక ర్యాంక్ ఇస్తుంది. ఓకేనా, ఆ ర్యాంక్ ఎక్కువగా ఉండాలి. జనరల్గా గూగుల్ ర్యాంక్ ఎట్లా ఉంటుందంటే 10 నుండి 0 వరకు ఉంటుంది పవన్. 10, 9, 8, 7, 6 అట్లా ఉంటుంది అనమాట. ఓకేనా, సో మనకి ఎంత పెద్ద ర్యాంక్, ఎంత ఎక్కువ ర్యాంక్ ఉంటే అంత బెటర్ మనకి. రెండోది ఏంటంటే డొమైన్ అథారిటీ. డొమైన్ అథారిటీ అంటే ఏంటంటే, డొమైన్ అథారిటీ గురించి చెప్పేటప్పుడు నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నువ్వు నేను కాంపిటేటర్స్. ఓకేనా, మనం డొమైన్ అథారిటీ గురించి తెలుసుకుంటున్నాం. నువ్వు నేను కాంపిటేటర్స్. ఓకేనా, నీ వెబ్సైట్ చాలా బాగుంది, నా వెబ్సైట్ చాలా బాగుంది. నీ వెబ్సైట్లో ప్లేగరిజం లేకుండా కంటెంట్ ఉంది, నా వెబ్సైట్లో ప్లేగరిజం లేకుండా కంటెంట్ ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ఎస్సీఓ పర్ఫెక్ట్గా నీ వెబ్సైట్లో ఉంది, నా వెబ్సైట్లో ఉంది. ఓకేనా, గూగుల్ కూడా పట్టుకోలేనంత సేమ్గా, అంత క్వాలిటీగా ఉంది ఎస్సీఓ. ఓకేనా, కానీ ఇప్పుడు నీ వెబ్సైట్ నువ్వు 15 years క్రితం లాంచ్ చేస్తావు. ఓకేనా, నీ వెబ్సైట్ లాంచ్ చేసి 15 years అవుతుంది. నా వెబ్సైట్ లాంచ్ చేసి 12 years అవుతుంది అనుకుందాం, లెటర్స్. ఓకేనా, 10 years అవుతుంది అనుకుందాం. ఓకే, ఇప్పుడు గూగుల్ ఈ వెబ్సైట్ ఇప్పుడు ఒక కీవర్డ్ ఇవ్వగానే దాని డేటాబేస్లో ఉన్న డేటాను అంతా చెక్ చేస్తుంది. ఈ కీవర్డ్కి ఎవరు సూటబుల్, ఎవరు క్వాలిటీగా సూటబుల్ అనేది చూపిస్తుంది, ఎతుకుతుంది. ఎతికేటప్పుడు నీ వెబ్సైట్ దగ్గరికి వెళ్తుంది, నా వెబ్సైట్ దగ్గరికి వెళ్తుంది, ఇంకా లక్షల వెబ్సైట్ చూస్తుంది. చూసినప్పుడు నీ వెబ్సైట్ నా వెబ్సైట్ని టాప్లో తీసుకురావడానికి ప్లాన్ చేస్తుంది. ఇద్దరిట్లో సేమ్, అంటే యూనిక్ కంటెంట్ ఉంది, అంత బాగుంది, ఒకళ్ళ నుంచి ఒకరి సైట్ ఉంది, అది కూడా కన్ఫ్యూజ్ అవుతుంది. అలాంటి కన్ఫ్యూజ్ అయిపోయిన కేసెస్లో, అన్ని ఈక్వల్గా ఉండి కన్ఫ్యూజ్ అయిన కేసెస్లో సెర్చ్ ఇంజిన్ ఏం చేస్తుందంటే ఫైనల్ ఆప్షన్ కింద డొమైన్ ఏజ్ని తీసుకుంటుంది అనమాట. ఓకేనా, డొమైన్ ఏజ్ అంటే ఇప్పుడు నీ వెబ్సైట్ డెవలప్ చేసి 15 years అవుతుందని చెప్పాను. నా వెబ్సైట్ డెవలప్ చేసి 12 years అయింది. గూగుల్ ఏమని అర్థం చేసుకుంటుందంటే ఇద్దరు కాంపిటేటర్స్ అయినా కూడా ఇద్దరుగా చాలా స్టాండర్డ్గా మెయింటైన్ చేస్తున్నా, పవన్కి 3 years సీనియారిటీ ఎక్కువ ఉంది ఇండస్ట్రీలో. సో సీనియర్కి అంటే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి, ఎక్స్పర్ట్ని చూపించాలి కాబట్టి, మార్కెటింగ్లో ఎక్స్పర్ట్ని చూపించాలి కదా, మంచి ప్రోడక్ట్స్ ఎక్స్పర్ట్లనే చూపించాలి కదా, ఎక్స్పర్ట్ని చూపించాలి కాబట్టి మనము పవన్కి ఫస్ట్ ప్లేస్ ఇద్దాం. సెకండ్ ప్లేస్ రిక్వైర్మెంట్, ఎవరు ఆర్డర్ని బట్టి దాన్ని బట్టి ఇద్దామని అది ఆటోమేటిక్గా డైనమిక్గా ఫిక్స్ అయిపోతుంది అనమాట. దాన్ని డొమైన్ అథారిటీ అంటాం మనం. డొమైన్ ఏజ్ అనొచ్చు, డొమైన్ అథారిటీ అనొచ్చు. ఓకేనా, సో ఇంకా దాన్ని బీట్ చేసే, అంటే ఇంకా బీట్ చేయడానికి ఉండదు కదా అట్లాంటప్పుడు. ఇక అది లాస్ట్ కేసు. నీకు ఫస్ట్ కంటెంట్ సెగ్రిగేట్ చేసుకుంటుంది. ఎస్సీఓ ఆన్ పేజ్లో కూడా 15 or 20 యాక్టివిటీస్ ఉన్నాయి కదా. ప్రతి యాక్టివిటీని చెక్ చేస్తుంది, తర్వాత లింక్ బిల్డింగ్ చెక్ చేస్తుంది, క్వాలిటీ బ్యాక్ లింక్ చెక్ చేస్తుంది, సోషల్ ప్రెసెన్స్, సోషల్ మూమెంట్ అన్నిటిని చెక్ చేసిన నీకు ర్యాంక్ ఇస్తుంది. అంత బ్లైండ్గా, అంత ఈజీగా ఇవ్వదు అది. ఓకేనా, చెక్ చేసుకోవచ్చు అన్న మనం ర్యాంక్, అంటే ఇంకేమైనా టూల్స్ ఉంటాయి వాటికి వెబ్సైట్ ర్యాంకింగ్ చెక్ చేయడానికి? చెక్ చేసుకోవచ్చు, చక్కగా చేసుకోవచ్చు. పేజ్ ర్యాంక్ చెక్కర్ అని ఉంటుంది. మనం ఇంటర్నెట్లోకి వెళ్తే, సెర్చ్ ఇంజిన్లోకి వెళ్తే పేజ్ ర్యాంక్ చెక్కర్ అని ఉంటుంది.
దాంట్లో యూఆర్ఎల్ వేస్తే చాలు. ఓకే. ఇట్లా ఇక్కడ 10 వచ్చింది. by 10. ఓకే. ఇప్పుడు ఈ ట్యూటర్ అంటే మనం ఎస్ఈఓ ఎంత బాగా చేస్తున్నాము ప్లస్ ఎంత ర్యాంకింగ్ లో ఉంది, ఎగ్జాక్ట్లీ అంటే అవన్నీ చూస్తుందండి ఇది. మొత్తం స్కాన్ చేస్తుంది. ట్రాఫిక్ హెల్త్ రిపోర్ట్ లాగా, ఒక హెల్త్ రిపోర్ట్ లాగా ఇచ్చేస్తుంది. ఓకే. ఫేస్బుక్ కి 10 ఇచ్చింది, ఈ ట్విట్టర్ 2 ఇచ్చింది. గమనించినావా? యా, అదంటే ఇంకా అది నెంబర్ 1 కదండి. ఇప్పుడు ఇంకా మీరు చేస్తున్నా అన్నారు కదా. అట్లా ఇస్తుంది అన్నమాట. ఓకేనా? ఓకే. సో ఇట్లా పేజ్ ర్యాంక్ చూసుకోవాలన్నమాట మనం. ఓకేనా? ఓకే అన్న. అంటే దాన్ని బట్టి ఇంకా మీరు ఏమైనా చేంజెస్ చేస్తూ ఉంటే ఎస్ఈఓ ప్రకారం ర్యాంక్ పెరుగుతుంటుంది అన్న. అవును. ఓకే. సో ఇప్పుడు మనకంటే లింక్ బిల్డింగ్ అసలు లింక్ బిల్డింగ్ అంటే ఏంటో అర్థమైంది, ఎందుకు చేయాలో అర్థమైంది, ఎక్కడ చేయాలో అర్థమైంది, చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలిసింది. ఓకేనా? ఓకే. క్లియర్ కదా? డౌట్ ఏమన్నా ఉందా? ఏం లేదన్న ప్రజెంట్ అయితే. నెక్స్ట్ దీంట్లో లిస్ట్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి పవన్ మనకి. ఓకేనా? ఓకే. ఈ లిస్ట్ ఆఫ్ యాక్టివిటీస్ 10 రకాల వెబ్సైట్స్ ఉంటాయి అన్నమాట. 10 రకాల యాక్టివిటీస్ ఉంటాయి మనకి. 10 రకాల యాక్టివిటీస్ లో సోషల్ బుక్ మార్కింగ్, డైరెక్టరీ ఇట్లా ఉంటుంది. సోషల్ ఇవి రాసుకో, లిస్ట్ ఆఫ్ యాక్టివిటీస్ ఫర్ ద లింక్ బిల్డింగ్. ఇవన్నీ రాసుకో పవన్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అది సోషల్ నెట్వర్కింగ్ దగ్గర 5th పాయింట్ రాస్తున్నాను. అవును. అయిపోయిందన్న. అయిపోయిందా? యా.
ఓకే, సో ఇవి ఏంటంటే 10 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ యాక్టివిటీస్ పవన్. ఓకేనా? ఓకే. ఇక్కడ అంటే ప్రతి వెబ్సైట్కి అన్ని చేయాలని గ్యారంటీ కాదు. ఓకేనా? ఓకే. అవసరాన్ని బట్టి దీంట్లో కొన్ని యాక్టివిటీస్ చేయాల్సి వస్తుంది మనకి. ఓకే. అంటే మనం అంటే డిజిటల్ మార్కెటింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు దీనిలో ఇది మాట్లాడేటప్పుడు నేను ఎక్కువ ట్రెడిషనల్ మార్కెటింగ్ గురించి తీస్తాను, ఎందుకంటే ప్రమోషన్ కాబట్టి నీకు అర్థం అవడానికి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక్కొక్క బిజినెస్కి ఒక్కొక్క రకాల ప్రమోషన్స్ చేస్తాం, అవునా? అవునన్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన హోమ్ టౌన్ లో సినిమా రిలీజ్ అయింది అనుకో, మనం మైక్స్ తోటి అనౌన్స్ చేసి పోస్టర్స్ ఇస్తాం, అంతే కదా? అవునన్నా. ఇంటింటికి పాంప్లెట్స్ పంచలేం, ఖర్చు ఎక్కువ కాబట్టి. యా. ఎక్కడో సెంటర్ దగ్గర ఒక పోస్టర్ అంటిస్తే ఆ రూట్ నుండి వెళ్ళే వాళ్ళందరూ చూసి పలానా థియేటర్ లో పలానా సినిమా అని వాళ్ళు అవేర్నెస్ కి వస్తారు, అవునా? లేకపోతే అనౌన్స్మెంట్స్ ఇస్తాం స్ట్రీట్ కి. ఓకేనా? యా. యా. రెండోది ఏదైనా షాప్ ఓపెనింగ్ అనుకో, పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం మనం. అవునన్నా. హోర్డింగ్స్ కానీ బ్యానర్స్ కానీ కడతాం. అంటే ఇక్కడ ఏంటంటే ప్రతి బిజినెస్ కి మార్కెటింగ్ అప్రోచ్ అనేది ఒకటి ఉంటుంది పవన్. మార్కెటింగ్ అన్న మరి ప్రతి బిజినెస్ కి మార్కెటింగ్ అప్రోచ్ వేరువేరుగా ఎందుకు ఉండాలి అని అంటే, అక్కడ ఆ ప్రోడక్ట్ ఆ సర్వీస్ కొనే కస్టమర్స్ వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళ మైండ్ సెట్ని బట్టి యాడ్స్ పబ్లిష్ చేస్తూ ఉండాలి. అర్థమవుతుందా లాజిక్? అర్థమవుతుంది. డిపెండ్స్ ఆన్ బిజినెస్. డిపెండ్స్ అపాన్. ఇప్పుడు నేను ఒక కిరాణా కొట్టు పెట్టాను అనుకో, కిరాణా కొట్టు స్టార్ట్ చేశాను మా వీధి చివర, లేకపోతే ఒక చిన్న సూపర్ మార్కెట్ స్టార్ట్ చేశాను, దానికి ఈటీవీలో జీటీవీలో అన్ని చోట్ల యాడ్స్ ఇస్తే కామెడీగా ఉంటుంది. అవునన్నా. టార్గెటెడ్ కస్టమర్స్ రీచ్ అయ్యేటట్టు. నేనేంటి వీధి చివర షాప్ పెట్టానంటే ఫస్ట్ ఒక మంచి ఒక హోర్డింగ్ బ్యానరో లేకపోతే ఏదైనా పెద్ద పెట్టి వచ్చిన వాళ్ళందరికీ తక్కువ రేటుకి ఇచ్చి మంచి వస్తువులు ఇచ్చి, మీ వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి ఖాతా ఇద్దని చేద్దామంటే మౌత్ పబ్లిసిటీ తోటి నాకు ఎక్కువ మంది వస్తారు, అవునా? అవునన్నా. ఇక్కడ అదొక స్ట్రాటజీ. ఇక్కడ కేస్ టు కేస్ ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఓపెన్ చేసాం అనుకో హైటెక్ సిటీలో, బ్యానర్లు కడతాం దానికి? లేదన్నా. కామెడీగా ఉంటుంది. వెబ్సైట్ డెవలప్ చేసి వెబ్సైట్ని ప్రమోట్ చేయాలి, గూగుల్ మ్యాప్స్లో ఫేస్బుక్లలో వాట్సాప్లలో షేర్ చేస్తే బాగుంటుంది. లేదు అంటే ఒక వెబ్సైట్ ఈస్ ద పర్ఫెక్ట్ ఎనఫ్ కదా. సో ఇట్లా మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క కేసు ఉంటుంది పవన్, ఆ కేసుని బట్టి చేస్తాం అనమాట. దీంట్లో సోషల్ బుక్ మార్కింగ్ అనేది ఒకటి. ఓకేనా? ఓకే. సోషల్ బుక్ మార్కింగ్ అంటే ఏం లేదు, సింపుల్గా మనం ఇవి ఎలా చేయాలని అంటే, ఇక్కడ నువ్వు సోషల్ బుక్ మార్కింగ్ చేయాలనుకో, మనం ఇక్కడ లింక్ బిల్డింగ్ చేయడానికి మనం ఏం కండిషన్స్ ఏం సజెషన్స్ తీసుకున్నాం? పైన హై డొమైన్ అథారిటీ హై పేజ్ ర్యాంక్ చూసుకోవాలని అనుకున్నాం కదా. ఓకేనా? సింపుల్గా సెర్చ్ ఇంజన్లోకి వచ్చి హై పేజ్ ర్యాంక్ సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ అంటాం. ఓకే. సరిపోతుంది, మనకి వరల్డ్ అనే వెబ్సైట్స్ లోడ్ అవుతాయి. ఓకే. 3 సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో రిజిస్టర్ అవ్వాలి మనం ఫస్ట్. దీంట్లో అంటే దీంట్లో కాదు, ఇప్పుడు నేను ఈ సైట్ ఓపెన్ చేస్తాను కదా, ఈ సైట్లో చాలా లిస్ట్ ఉంటుంది అనమాట సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్. ఓకే. ఇక్కడ చూసావా, ఇట్లా కదా నీకు ఒక లిస్ట్ లాగా ఉంటుంది, ఇది ఫస్ట్ అట్లా ఈజీగా చూపిస్తుంది. ఇక్కడ చూడు, కనపడుతుందా? ఓకే. అంటే ఇవన్నీ థర్డ్ పార్టీ వెబ్సైట్స్ అన్న? ఇవన్నీ థర్డ్ పార్టీ వెబ్సైట్స్, సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ అన్నమాట. ఇప్పుడు ఈ సైట్స్ లో మనం పోస్ట్ చేయాలి మన వెబ్సైట్ ని. ఓకేనా? ఓకే. అది ఎలా చేయాలో అంటే చూపిస్తాను. డిపెండ్స్ ఇన్ కంట్రీ. అంటే ఇప్పుడు ఇండియాలో ఉన్నందుకు మీకు ఆ వెబ్సైట్ చూపిస్తుంది. ఇప్పుడు నేను మాల్టాలో ఉన్నా కదన్నా, సో నాకు సపరేట్ గా వేరే వెబ్సైట్స్ ఉంటాయా? ఇట్లా కొడితే సరిపోతుంది. అంటే నీకు ఓకే. కంట్రీకి ఉండవు, సారీ మన స్టేట్ కు ఉండవు, ఒక కంట్రీ వైడ్ గా అదే అన్న. జోనర్ వైడ్ గా ఉంటాయి నీకు. ఓకేనా? ఓకే. నువ్వు యూరోప్ అని సెలెక్ట్ చేసుకుంటే నీకు యూరోపియన్ కంట్రీస్ లో ఉన్న స్టేట్స్ అన్నింటిలో రిప్రజెంట్ అవుతుంది యాడ్ అనేది. ఓకే. ఓకేనా? అంటే మనం ఏమైనా పే చేయాలన్నా వీళ్ళకి? పే ఉంటుంది, ఫ్రీ ఉంటుంది. పెయిడ్ కు వెళ్ళకు అవసరం లేదు, ఫ్రీ నేర్చుకో చాలు. ఓకే. పెయిడ్ నువ్వు గూగుల్ అడ్వర్డ్స్కి వెళ్తే సరిపోతుంది. ఓకే.
ఓకేనా. ఇట్లా మనకి సైట్స్ అన్ని లోడ్ అవుతాయి. లోడ్ అయిన తర్వాత ఇట్లా కనపడతాయి పవన్, ఇట్లా ఓకేనా. ఓకే. ఇట్లా రెడిట్, ట్విట్టర్ అంటే ఈ ఎలెక్సా ర్యాంక్ అంటే అది ఎలెక్సాలో సెర్చ్ చేసిన సైట్స్ అన్నది? కాదు కాదు. ఎలెక్సా ఎలెక్సా ర్యాంక్ అంటే ఏంటంటే గూగుల్ ర్యాంక్ ఇప్పుడు 10 to 1 అని ఉంది కదా. ఓకే. ఎలెక్సా ర్యాంక్ అనేది ఇంకొక ర్యాంక్ ఉంటుంది అనమాట. దాని పేరు ఎలెక్సా ర్యాంక్. అదేంటంటే 0 to ఇన్ఫినిటీ ఉంటుంది, సారీ 1 to ఇన్ఫినిటీ ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనకి గూగుల్లో ర్యాంక్ 10 out of 10 వస్తే మంచిది, 10 out of 10, 9 వస్తే ఇంకొంచెం తక్కువ, 10 out of 8 వస్తే ఇంకో ఇట్లా తక్కువ అని ఉంటుంది. అది 10 to 1 ఉంటుంది. ఇదేంటంటే 1 to ఇన్ఫినిటీ ఉంటుంది. ఇప్పుడు 1 వచ్చింది అనుకో, అది కొంచెం సారీ మన ఎలెక్సా ర్యాంక్ రివర్స్ అనమాట. ఎంత తక్కువ ఉంటే అంత బెటర్. గూగుల్ ర్యాంక్ ఎంత ఎక్కువ ఉంటే అంత బెటర్. గూగుల్ ర్యాంక్ ఏంటంటే 10 to 1, ఓకేనా. 10 ఉంటే ఇక తోపు అనమాట, 9 ఉంటే ఒక మాది కొంచెం పర్లేదు, 8 ఉంటే ఇంకొంచెం తక్కువ అట్లా, ఓకేనా. ఎలెక్సా ర్యాంక్ అనేది 1 నుంచి 10 ఇప్పుడు చాలా మంచిగా ఉంది అనుకో. ఇప్పుడు గూగుల్కి ఎలెక్సా ర్యాంక్ 1, 2 అట్లా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నీకు చూపిస్తాను. ఓకేనా. ఓకే. రైట్. ఇక్కడ మనం హై పేజ్ ర్యాంకులలో సబ్మిట్ చేస్తే సరిపోతుంది నీకు. నువ్వు దాని మీద వరి అవ్వాల్సిన పని ఏం లేదు పవన్, అవే చూపిస్తూ ఉంటుంది నీకు, ఓకేనా. ఓకే. కానీ అందులో ఆ వెబ్‌సైట్‌కి వెళ్ళి మనం ఎలా అన్నా మనం చెప్పాలనా? రిజిస్టర్ అవ్వాలి. మనం రిజిస్టర్ అవ్వాలి. ఓకే. మనం ఖచ్చితంగా రిజిస్టర్ అవ్వాలి. ఆ వెబ్సైట్స్ లో రిజిస్టర్ అవ్వాలి. ఇప్పుడు నాకు దేంట్లో ఉంది, టంబ్లర్ లో ఉంది అనుకుంటా. టంబ్లర్ లో నాకు ఒక అకౌంట్ ఉంది. ఇప్పుడు రిజిస్టర్ అవ్వడం అంటే టైం పట్టుద్ది. టంబ్లర్ లో ఇట్లా సైన్ అప్ లాగిన్ అని అడుగుతుంది, ఓకేనా. ఓకే. నువ్వు సైన్ అప్ అవ్వాలి. ఫస్ట్ సైన్ అప్ అవ్వడానికి దీనికి నువ్వు ఇంకో చేయాల్సింది ఏంటంటే ఒక డమ్మీ ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవాలి పవన్, ఓకేనా. ఓన్లీ ప్రమోషన్ కోసం, ఎలాంటి ప్రమోషన్ కోసం ఒక డమ్మీ ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవాలి, ఓన్లీ దీనికోసం, ఓకేనా. తర్వాత దీనికి చేసు, ఎందుకంటే వెరిఫికేషన్ కి ఈమెయిల్ ఐడి అడుగుతుంది. అది లాగిన్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఈమెయిల్ ఐడి తీసుకుంటుంది నీది, ఓకేనా. ఇక్కడ నువ్వు సైన్ అప్ అనాలి ఒక ఫస్ట్ టైం అయితే. లేదు ఆల్రెడీ రిజిస్టర్ అంటే నువ్వు దేంట్లో రిజిస్టర్ కాబట్టి ఫస్ట్ సైన్ అప్ అనాలి. నేను దీంట్లో రిజిస్టర్ అయినాను, తర్వాత లాగిన్ అంటాను, ఓకేనా. లాగిన్ అయిన తర్వాత నీకు ఇట్లా ప్రతి చోట సబ్మిట్ యూఆర్ఎల్ కానీ, ప్లస్ సింబల్ కానీ, పోస్ట్ యువర్ యూఆర్ఎల్ కానీ, పోస్ట్ యువర్ సైట్ కానీ, సబ్మిట్ యువర్ సైట్ కానీ అని ఇట్లా రకరకాలుగా ఉంటుంది అనమాట మనకి, ఓకేనా. అంటే లింక్ బిల్డింగ్ కి చేసుకోవటానికి ఇక్కడ మనకి వీడు ఉన్నాడు అనుకో, టెక్స్ట్, ఫోటో ఇవన్నీ అప్లోడ్ చేసుకోవచ్చు దీంట్లో. ఓకే. అంటే ఒకటేసారి వెబ్‌సైట్ అప్లోడ్ చేయాలంటేనా? అదే అంటాను. ఇప్పుడు మనం చేసే యాక్టివిటీ ఏంటి? ఓన్లీ యూఆర్ఎల్ సబ్మిట్ చేయాలి. లింక్ బిల్డింగే కదా. లింక్ బిల్డింగ్. దీంట్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలి మనం లింక్ బిల్డింగ్ చేయాలంటే? లింక్ ని సెలెక్ట్ చేసుకుంటాం, ఓకేనా. లింక్ ని సెలెక్ట్ చేసుకున్న టైప్ ఆర్ పేస్ట్ యువర్ యూఆర్ఎల్ అని ఉంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ నేనేదో ఇదేదో వెబ్సైట్ కి చేస్తున్నాను, Ctrl+C అన్న, తీసుకొచ్చి ఇందులో Ctrl+V అంట, కాపీ పేస్ట్ అంతే, ఏం లేదు. మొత్తం వచ్చేసింది చూడు ఇక్కడ. ఇక్కడ ఏదైనా డిస్క్రిప్షన్ ఇక్కడ ఏదైనా డిస్క్రిప్షన్ యాడ్ చేయాలంటే చెయ్యొచ్చు. ఓకే.
అనేది వేరే వాళ్ళ వెబ్‌సైట్ కూడా మనం పర్మిషన్ లేకుండా పోస్ట్ చేయొచ్చు. లాగౌట్ వాళ్ళకి చేతను వాళ్ళకి మంచి చేసినట్టే కదా. అదే. అంతే కదా పవన్. అదే అన్న. వాళ్ళకి అంటే మార్కెటింగ్ అయితున్నట్టే గాని. అవును. అంటే ఇలాంటి వెబ్‌సైట్స్ చూస్తారా అన్న? టంబ్లర్. చూస్తారు. అంటే ఇక్కడ చూసేదానికంటే కూడా మనకు క్వాలిటీ బ్యాక్ లింక్ జనరేట్ అవుతుంది పవన్. అదే క్రాలింగ్ గురించి కొంచెం అదేంటి ఇండెక్సింగ్ గురించి, క్రాలింగ్ అండ్ ఇండెక్సింగ్ గురించి. గురించి. సో ఎన్ని సార్లు మనం మన యూఆర్ఎల్‌ని అప్డేట్ చేస్తుంటే అదంతా అన్ని సార్లు తీసుకుంటది అన్నారు. ఎగ్జాక్ట్. సో ఇక్కడ నువ్వు చేసుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ వచ్చేస్తుంది డిస్క్రిప్షన్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు, ఇది ట్రైనింగ్ మన కీవర్డ్స్ ఇవ్వాలన్నా ఇవ్వచ్చు, ఎస్సీఓ ట్రైనింగ్. ఓకే. అది కూడా కొన్ని సజెస్ట్ చేస్తుంది అన్న కీవర్డ్స్. దీంట్లో సజెస్ట్ చేయదు. ఇమీడియట్ గా పోస్ట్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, షెడ్యూల్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే. నేను పోస్ట్ చేసుకుంటాను ఇక్కడ. ఓకేనా? ఓకే. పబ్లిష్ అయిపోయింది నాకు. ఇక్కడ నాకు పబ్లిష్ అయిపోయిన తర్వాత తీసుకుంటే కాపీ లింక్ అని ఉంటుంది చూడు ఇక్కడ. ఓకేనా? ఇట్లా కాపీ లింక్ అని తీసుకుంటాను నేను. లింక్ తీసుకొని ఇప్పుడు నేను దీంట్లో లాగిన్ అయి ఉన్నా కాబట్టి నాకు అడ్వర్టైజ్మెంట్ కనపడుతుంది. ఇంకో బ్రౌజర్లో ఓపెన్ చేస్తున్నాను, మన ఎడ్జ్లో, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, వేరే బ్రౌజర్ కంప్లీట్గా. దీంట్లో నేను లాగిన్ అయ్యలేను, నాకు అది సంబంధం లేదు. ఓకేనా? నేను Ctrl+V అంటున్నాను. అక్కడ నుంచి తీసుకొచ్చింది డైరెక్ట్గా యాడ్ ఇక్కడ. ఓకే.